జీటీ వర్సెస్ ఆర్సీబీ టాస్ విన్ అయ్యి ఫీల్డింగ్ తీసుకున్నారు. జీటీ బ్యాటింగ్కి వచ్చారు. సాయి సుదర్శన్, గిల్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఎక్స్ట్రాడినరీ పార్ట్నర్షిప్. సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయిన ఈ మ్యాచ్లో సెంచరీ కంప్లీట్ చేశాడు. బట్ ఆ సెంచరీ ఎంతవరకు యూజ్ అయ్యింది అనేది జీటీ 205 వరకు రీచ్ అయ్యింది అంటే సాయి సుదర్శన్ సెంచరీ అవ్వడం వల్ల. నెక్స్ట్ ఇక్కడ సుదర్శన్ అండ్ గిల్ మధ్యలో పార్ట్నర్షిప్లో పవర్ ప్లే జరుగుతున్నప్పుడు గిల్కి అసలు స్ట్రైకే రాలేదు. మహా అయితే 2-3 బాల్స్ వచ్చాయి. రిమైనింగ్ అన్ని బాల్స్ కూడా సుదర్శనే ఆడాడు. సో కంప్లీట్గా పవర్ ప్లే అయిపోయి మిడిల్ ఆర్డర్లో ఏదైతే ఉంటుందో అక్కడ కూడా 230 వరకు రీచ్ అవుతుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో గిల్ అవుట్ అవ్వడం జరిగింది. గిల్ తొందరగా అవుట్ అయ్యాడు. గిల్ తొందరగా అవుట్ అయిన తర్వాత బట్లర్ వచ్చాడు. బట్లర్ వచ్చిన తర్వాత కొన్ని షాట్స్ చాలా బాగా ఆడాడు. బట్లర్ అవుట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ వచ్చాడు. సో వాషింగ్టన్ సుందర్ వచ్చి అక్కడ సాయి సుదర్శన్ వికెట్ కూడా పడడం జరిగింది. 170 పైన ఉంది. అప్పుడు జీటీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే ఇది 230 వరకు రీచ్ అవుతుందా స్కోరు అనేది అనిపించింది. ఎప్పుడైతే డెత్ ఓవర్స్లో బౌలింగ్ అంత బాగా చేసి 200 కూడా క్రాస్ చెయ్యలేరేమో అన్న స్థాయికి తీసుకొచ్చింది ఆర్సీబీ బౌలర్స్. ఇక్కడ ఒక మనిషి గురించి మాట్లాడాలి. భువనేశ్వర్ కుమార్ మన హైదరాబాద్కి 10 సంవత్సరాలు ఆడాడు. మనం మాట్లాడుతున్నటువంటి చాలామంది బౌలర్స్లో ఎంతో గొప్ప గొప్ప బౌలర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అందులో ఒక వ్యక్తి భువనేశ్వర్ కుమార్ అని కూడా చెప్పుకోవాలి. 192 మ్యాచెస్, 202 వికెట్స్ తీసుకున్నాడు. కామ్ అండ్ కంపోజ్, కాన్ఫిడెన్స్, ఎలాంటి యాటిట్యూడ్ ఉండదు, ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవు, ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవి చెయ్యడు. జస్ట్ వస్తాడు, తన పని ఏంటో తను చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో అట్లాంటి భువనేశ్వర్ కుమార్ గురించి మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చెయ్యాలి. మనం గుర్తుంచుకోవాల్సిన బౌలర్లలో, ఫాస్ట్ బౌలర్లలో వన్ ఆఫ్ ది ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. హోల్డర్ వచ్చాడు లాస్ట్ ఓవర్లో 205 వరకు రీచ్ అవ్వడానికి రీజన్ ఎవరు అంటే హోల్డర్ వచ్చి లాస్ట్ ఓవర్లో ఒక 3 సిక్స్లు కొట్టాడు కృణాల్ పాండ్యా బౌలింగ్లో. దానివల్లే 200 క్రాస్ అయింది. ఇప్పుడు చేసింగ్లోకి వచ్చారు ఆర్సీబీ. సో ఆల్రెడీ మనందరికీ తెలిసిందే చేజ్ మాస్టర్ ఎలా చేజ్ చేస్తారు. సో విరాట్ కోహ్లీ ఎంత ఎక్స్ట్రాడినరీ నాక్ అంటే బ్యూటిఫుల్ నాక్. అంటే కన్సిస్టెన్సీకి ఇప్పుడు మనం ఒక కన్సిస్టెన్సీ అని చెప్పాలి అంటే ఒక మనిషి పేరు గుర్తొచ్చేది ఎవరు అంటే అది విరాట్ కోహ్లీ. డెఫినెట్గా అంత కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తాడు, అంత కన్సిస్టెన్సీగా తన పర్ఫామ్ అనేది చూపిస్తాడు. 6 అన్ని రికార్డ్స్ కూడా తనకే సొంతం. 66th హాఫ్ సెంచరీ, 300 సిక్సెస్, 800 ఫోర్స్, ఆల్రెడీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా గెలిచాడు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా కూడా ఉన్నాడు. సో మొత్తానికి చేజ్ మాస్టర్ చేజ్ చేసే క్రమంలో తనకు తోడుగా నిలిచింది ఎవరు అంటే పడికల్కి ఆర్సీబీ చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. అరే బాబు నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు 6 కొట్టు 4 కొట్టు, ఎంత తక్కువ బాల్స్లో ఎన్ని రన్స్ స్కోర్ చేస్తావో అంత చెయ్యి అని ఒక ఫ్రీ హ్యాండ్ని పడికల్కి ఇచ్చేసినట్టుగా అనిపించింది. అదేవిధంగా తను పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. జీటీ తర్వాత కొన్ని వికెట్స్ పడుతూ ఉన్నా అక్కడికి మ్యాచ్ ఆల్రెడీ ఆర్సీబీ చేతిలోకి వెళ్ళిపోయింది. సో పర్ఫామ్ చేయలేకపోయారు, ఆర్సీబీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ తెలుసు ఒక 2 సిక్స్లు 3 సిక్స్లు కొట్టినారంటే మ్యాచ్ ఈజ్ ఓవర్. ఆల్రెడీ పవర్ హిట్టర్స్ ఉన్నారు, టీమ్ డేవిడ్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు వచ్చినా ఆర్సీబీ లాస్ట్ వరకు వచ్చినా చాలా ఈజీగా మ్యాచ్ అనేది విన్ని సొంతం చేసుకుంది.